రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఆదాయంలో పావు వంతు గత ప్రభుత్వం వదిలి వెళ్లిన అప్పులు తీర్చేందుకే సరిపోతుందని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. వైసీపీ సర్కారు చేసిన అప్పుల కోసం కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా 59,427 కోట్లు చెల్లించాల్సి వస్తోందంటూ లెక్కలతో సహా వివరాలు వెల్లడించారు. ఓవైపు అప్పులు చెల్లిస్తూనే 2 ఏళ్లలో ఇంటింటా సంక్షేమంతో వెలుగులు నింపుతున్నామన్నారు. 12 పథకాలకు ఇప్పటి వరకు 1,17,000 కోట్లు ఇచ్చామని నీలాయపాలెం వెల్లడించారు. గర్వంగా చెప్తున్నాము, ఈ 12 పథకాల్లో ఈ 2 సంవత్సరాల్లో 1,17,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇంతే చేశారా, ఇంకా చేయొచ్చు కదా అని ఎప్పుడు ఉంటుంది, చేయాలనే మాకు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక అన్నానే మా మీద వదిలిపెట్టిపోయిన వారసత్వ అప్పులు, ఆయన చేసిన అప్పులు ఉన్నాయి కదా, ఆయన అప్పులు చేసే కదా మొత్తం రాజ్యం నడిపాడు. 59,427 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం అప్పుల కోసం కడుతున్నారు. దీంట్లో కేవలం వడ్డీలు 37,240 కోట్లు. అంటే నెలకు జగన్మోహన్ గారు మీరు చేసిన అప్పుల కోసం మేము ప్రతి నెల 3,23,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం బాబు. అసలు ఎంత కడుతున్నాం? అసలు 22,000 కోట్లు కడుతున్నాం. మనకు వచ్చే మొత్తం ఆదాయంలో 25.37%, అంటే 50% జగన్మోహన్ రెడ్డి గారి అప్పులు వడ్డీలకి వెళ్ళిపోతున్నాయి. ఇంకేదైనా బంధు మనం చేసేది? మా బాలయ్య బాబు చెప్పేట్టు ప్లేస్, టైం, స్టేషన్ ఎక్కడైనా సరే దమ్ముంటే ఈ పథకాల మీద, నేను చెప్పే ఈ 12 పథకాలు 1,17,000 కోట్ల రూపాయల మీద చర్చకు ఎక్కడైనా సిద్ధం. సాక్షులు రాస్తే దానికి జవాబు ఇవ్వడానికి కూడా సిద్ధం.